మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈ రోజు వచ్చేసి మనము చాలా ఇంపార్టెంట్ న్యూస్ గురించి మనం చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఏపీఎస్సి నుంచి మనకు ఒక తీపి కబురు అనేది అందడం అనేది జరిగింది. సో ఆ యొక్క తీపి కబురు గురించి, ఆ యొక్క శుభవార్త గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది సో మనకు 2021 సో డిసెంబర్ నెలలో మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకు అప్లికేషన్ వేయడం జరిగింది. ప్రిపరేషన్ అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి సో చేస్తూ ఉన్నా అనమాట. సో మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి క్లారిటీ గురించి మనకు ఇంతకు ముందు వరకు సో జస్ట్ నిన్నటి వరకు కూడా మనకు తర్జన భర్జన పడుతూ ఉన్నా అనమాట, ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది అనేటువంటి విషయం గురించి. బట్ నిన్న అయితే మనకు ఎగ్జామ్ డేట్స్ ఏపీఎస్సి నుంచి మనకు అఫీషియల్గా రావడం అయితే, రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మరి ఉన్నటువంటి ఈ సమయాన్ని ఏ విధంగా చక్కగా సద్వినియోగం చేసుకొని మన రివిజన్ని కంప్లీట్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం ఎగ్జామినేషన్ విజయాన్ని సాధించాలనేటువంటి అంశాల గురించి కూడా మనము సో డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో కాబట్టి లాస్ట్ వరకు ఈ యొక్క వీడియోని చూడండి. సో ఇంకొకటి ఏంటి అంటే మనకు ఏపీఎస్సి గ్రూప్ 4 గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది చేస్తున్నాము. సో అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, సో అనే దాని గురించి, మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనేటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా వీలైతే మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా చూడండి, రైట్. సో మరి నెక్స్ట్ ఈ యొక్క సో ఇన్ఫర్మేషన్ లేక ముందు వెళ్ళినట్లయితే ఫస్ట్ అసలు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే సో 28 సో 12 సో 2021 అంటే సో 12వ నెల అంటే డిసెంబర్ నెల 2021 సంవత్సరంలో 28వ తేదీ మనకు ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి సో అఫీషియల్గా మనకు వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది సో రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మరికి తీసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకు వచ్చేసి 600 సో ప్లస్ వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంట్ ఆఫీసర్స్ కనుక తీసుకున్నట్టయితే ఒక 60 పోస్టుల వరకు మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క అప్లికేషన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వీలు అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఎప్పుడు 2021 డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సో మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది పెట్టేస్తున్నాం, కంప్లీట్ అయిపోయిందనమాట. జనవరి 19 వరకు మనకి ఇచ్చారు. సో అప్లికేషన్ వేసుకోవడానికి అప్లికేషన్స్ వచ్చేసి అందరూ కూడా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లై చేయలేము ఏపీఎస్సి గ్రూప్ 4కి. మరి ఏం చేయాలి అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఎప్పుడు రాయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇక్కడ సో చూడబోతున్నాం అనమాట. మరలా ఎప్పుడు అప్లై చేయొచ్చు, ఏ డేట్ వరకు అప్లై చేయొచ్చు అనేది మాత్రము సో మీరు డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. సో మరి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ యొక్క సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే, మనకు స్క్రీనింగ్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు 2 పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మర్చిపోయి ఉంటారు అనమాట, కొంతమంది స్టూడెంట్స్ సో మర్చిపోయి ఉంటారు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనుకోండి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనమాట, అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, మెయిన్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కొంతమంది సో ఎగ్జామ్ డేట్స్ రాగానే అయ్యో నేను అప్లికేషన్ పెట్టున్నాను కదా అని చెప్పి నిద్రలేచేటువంటి సో పరిస్థితులు కూడా ఉంటాయి సో కొంతమంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకు ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టెస్ట్ టైప్లో ఉంటుంది. సో మనకు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. సో సెక్షన్ ఏ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ రెండింటిపైన కలిపి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మినిట్స్లో 100 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 నిమిషం అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే సరిపడినంత సమయం అనేది ఉంటుంది. కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యారు అంటే సో వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో మొత్తం క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక పోతే సెక్షన్ బి కనుక తీసుకుంటే ఇంగ్లీషు, తెలుగు ఉంటుందన్నమాట. జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగుకు సంబంధించి కూడా మనకు 25 క్వశ్చన్స్ ఈచ్. అంటే 25 మార్క్స్ ఫర్ ఈచ్ సెక్షన్ అనమాట. అంటే ఇంగ్లీష్ నుంచి ఒక 25, జనరల్
తెలుగు నుంచి ఒక 25 మార్కులకి మనకు 10th స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో 50 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. పార్ట్ బిలో ఇంగ్లీషు తెలుగు రెండింటిపైన కలిపి 25 మార్కులు, 25 మార్కులకి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో 50 మినిట్స్ డ్యూరేషన్లో 50 మార్క్స్ని మనం తెచ్చుకోవాలి. ఓకేనా. మొత్తం వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అనమాట. 150 మినిట్స్లో మనం ఆన్సర్ అనేది చేయాలి. ఇది స్క్రీనింగ్ టెస్ట్. సో ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకు డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో డేట్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీసెస్ అంటే ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్టయితే సో ఎప్పుడు ఇచ్చాడు అంటే మనకు చూడండి 24th జూలై 2022. ఓకేనా. సో 24వ తేదీ జూలై నెల 2022. అంటే మనకు ఎన్ని రోజులు ఉంటుంది ఈ సమయాన్ని కనుక తీసుకుంటే, ఈ రోజు నుంచి తీసుకున్నా కానీ సో ఈ రోజు వచ్చేసి మనం ఏం చెప్పచ్చు 1వ తేదీ అనమాట. అంటే జూన్ 1 అంటే జూన్ నెల మొత్తం ఉంది. నెక్స్ట్ జూలై నెలలో 24 అంటే 23 రోజులు అనమాట. అంటే నెల 23 రోజులు సమయం అనేది ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రాసేటువంటి అభ్యర్థులకు ఉంటుంది. అంటే దరిదాపులు ఒక 2 నెలల సమయం అనేది మనం వేసుకుందాం. ఓకే, ఒక 2 నెలల సమయం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్ 4 సర్వీసెస్ కనుక తీసుకున్నట్టయితే అంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 31వ తేదీ జరుగుతుంది. అదే జూలై నెలలో 31వ తేదీ మనకు సో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళకి ఖచ్చితంగా 2 నెలల సమయం అయితే ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి ఒక 5-6 రోజులు ఓకే సో తేడా అనేది మనకు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైనప్పటికీ సుమారుగా ఒక 2 నెలల సమయం అయితే మన దగ్గర ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే మనకు ఓకే సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో ఇద్దరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఏ విధంగా మనం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం అనమాట. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ డేట్స్ ఎప్పుడు అనేది కూడా మనకు తెలుసు అనమాట. ఎవరు ఏ అప్లికేషన్ వేస్తున్నారు లేకపోతే 2 అప్లై చేస్తున్నారు అనేది చూసుకొని ఆ డేట్స్ ప్రకారంగా మనం ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మన ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు, సరే చాలా తక్కువ టైం ఉంది కదా, నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేను జాబ్ కొట్టగలనా లేదా అంటే ఖచ్చితంగా ఓకే సో ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టచ్చు. ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే నేను జాబ్ కొడతాను అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టగలవు, నేను కొట్టలేనంటే ఖచ్చితంగా జాబ్ కొట్టలేరు. సో మీ మైండ్కి మీరు ఎంత పాజిటివ్ ఇన్పుట్ అనేది ఇస్తారో అంత పాజిటివ్ రిజల్ట్ అనేది మీ మైండ్ తీసుకొస్తుంది. మీ మైండ్కి ఎంత నెగిటివ్ ఇన్పుట్ ఇస్తారో ఇచ్చిన దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా నెగిటివ్ రిజల్ట్స్ అనేది తీసుకొస్తుంది తప్ప దానికన్నా తక్కువ తీసుకురాదనమాట. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు ఓకే సో సానుకూల దృక్పథంతో ఆలోచించడానికి ప్రయత్నించండి. పాజిటివ్గా ఆలోచించారంటే మీ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. దరిదాపులు మనకు ఒక 60 days టైం అయితే ఉందా, సీరియస్గా ప్రిపేర్ అయితే ఈ 60 days అనేది సరిపోతుంది. బట్ ఏది ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అనేటువంటి ఒక ఐడియా అనేది నేను ఇస్తాను. కాబట్టి దాన్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మనము సో విజయాన్ని సాధించవచ్చు, ఎలాంటి డౌట్ లేదనమాట. ఓకేనా. సో మరి తర్వాత కనుక చూసినట్టయితే హాల్ టికెట్స్ తొందరగానే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే సో దాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారనమాట. సో హాల్ టికెట్స్ ఎలాగో వస్తాయి, బట్ డేట్స్ అయితే ఇంపార్టెంట్. 24వ తేదీ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది జూలై నెలలో, ఇంకే ఈ సంవత్సరం అనమాట. నెక్స్ట్ 31వ తేదీ వచ్చేసి మనకు అదే జూలై నెలలో అంటే ఈ సంవత్సరం జూలై నెలలో మనకు వచ్చేసి 31వ తేదీ సో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి సో పోస్ట్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఈ 2 దృష్టిలో పెట్టుకోవాలి, మెయిన్ డేట్స్ అనమాట. ఎందుకంటే ఆ డేట్స్ని బేస్ చేసుకునే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది సో డిజైన్ చేసుకోవాలి. సో ఇకపోతే సో మనం చూసినట్టయితే సో రివిజన్ అనేది ఎలా చేయాలి, రివిజన్ అయినా కావచ్చు ప్రిపరేషన్ అయినా అనుకోవచ్చు అనమాట. రెండిటికి సో దరిదాపులు దగ్గరగా ఉండేటువంటి విధంగానే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకు అంటే దరిదాపులు అప్లికేషన్ వేసినటువంటి వాళ్ళు ఎంతో కొంత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారనమాట. ఓకే సో ఎంతో కొంత చదువు ఉంటారనమాట, రైట్. సో ఒకవేళ సిలబస్ మిగతా పెండింగ్ ఉన్నా కానీ లేకపోతే ఒకవేళ ఫ్రెష్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏ సెక్షన్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయనేది మనం చూసుకోవాలి.
ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే సిలబస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సో ఈ రెండు అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సో తక్కువ సిలబస్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అలాంటి సబ్జెక్ట్ని మనం ఫస్ట్ చదివేసుకోవాలి. ఒకవేళ సిలబస్ వ్యాస్ట్గా ఉంది, కొంచెం ఎక్కువ మార్కులు కూడా వస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం కొంచెం లేట్గా చదువుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. సో ఈ పద్ధతి ప్రకారం మనం ప్రిపరేషన్ అనేది సో చేసుకోవాలి. ఇక మనం చూసినట్టయితే వెయిటేజ్ పరంగా ఒక్కసారి మనం చూసినట్టయితే సో వెయిటేజ్ కనుక చూసామనుకోండి, జనరల్ స్టడీస్ అనేటువంటి పార్ట్ కనుక తీసుకుంటే మనకు పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. రెండింటిపైన కలిపి 100 మార్కులకు సో క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 మార్కుల్లో మొత్తం 80 మార్కులు వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అనేటువంటి పార్ట్ నుంచి రావడం జరుగుతుంది. జిఎస్ అనేటువంటి పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు. పార్ట్ ఏ ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్ట్, ఆ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అనేటువంటి పార్ట్ నుంచి 80 మార్కులకి ఇస్తారు. మరి జనరల్ స్టడీస్లో అసలు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అని ఏ చదవాలి అనేది మనం చూసినట్టయితే సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకు అంటే దరిదాపులు మనకు 15 ప్రశ్నల కన్నా ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి సో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కనీసం ఒక 1 అవర్ అయినా మనం చదువుకోవాలి. ఎందుకంటే 2 మంత్స్ ఉందా, సో ఈ 2 మంత్స్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ లేకపోతే 1.5 అవర్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. మరి ఎన్ని నెలల వరకు మనం చదవాలి? సరే, ఎగ్జామినేషన్ వచ్చేసి జూలైలో ఉన్నది కాబట్టి సో జూలై నుంచి వెనకాలకు వస్తే సో ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే సో ఫస్ట్ ఒక 6 మంత్స్ అయితే కనీసం చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 6 మంత్స్ అనమాట. అంటే జూలై దగ్గర నుంచి, జూలై అంటే 7వ నెల కాబట్టి 7 నుంచి ఒక 6 నెలలు వెనక్కి వచ్చామంటే జనవరి వరకు వచ్చేస్తాం అనమాట. అంటే జనవరి నుంచి జూలై వరకు అట్లీస్ట్ వీలైనంత ఫాస్ట్గా కరెంట్ అఫైర్స్ అనేది చదవడానికి సో ట్రై చేయండి. మరి కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి సార్ అని చెప్పి మీకు డౌట్ ఉంటుందన్నమాట. మనకు ఎస్ పబ్లికేషన్ నుంచి సో ఖచ్చితంగా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సో మ్యాగజైన్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. బుక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సో ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి బుక్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఇక నుంచి మనకు వచ్చేటువంటి ప్రతి బుక్ కూడా సో తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి జూలై మంత్ వరకు సో ప్రయత్నం అనేది చేయండి. మనకు బుక్స్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట మన దగ్గర నుంచి సో కరెంట్ అఫైర్స్కి. దాన్ని ప్రిపేర్ అయ్యారంటే సో క్వాలిటీతో ఉన్నటువంటి సో మనకి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది డెవలప్ చేస్తాం కాబట్టి ఈ బుక్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకేనా, నెక్స్ట్ జనరల్ సైన్స్. ఓకే, సో జనరల్ సైన్స్ కనుక తీసుకున్నట్టయితే సో చూడండి, ఈ జీకే అనేటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ దరిదాపులో మనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ సెక్షన్ మనము చదువుకోవాలి. ఇప్పటి వరకు ఒకవేళ చదివినా చదవకపోయినా ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచి చదవాలి. డైలీ ఒక 1 or 2 అవర్స్ లేకపోతే ఒక 1.5 అవర్ వేసుకోండి. మిగతా సబ్జెక్టులు కూడా చదవాలి కాబట్టి సో ఒక 1.5 అవర్ అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఇచ్చేసేయాలి. ఎందుకంటే వెయిటేజ్ చూడండి. తర్వాత సిలబస్ వచ్చేసి వ్యాస్ట్ సిలబస్ అయితే ఏముండదు. ఓకే, ఒక 6 మంత్స్ కాబట్టి ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఈజీగా మనం చదువుకోవచ్చు. ఈ 2 నెలల్లో, ఈ 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో ఖచ్చితంగా మనము కవర్ చేసేసుకోవాలి. అంటే సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ పైన దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే ఈ జూన్ నెల జూలై నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వకూడదు. ఓకే, సో డైలీ మనం ఏదైతే చదువుతున్నామో దాంట్లోనే భాగంగా న్యూస్ చూడడం కావచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం కవర్ చేసుకొని మన ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. ఇకపోతే మనకి ఇంకెన్ని నెలలు ఉంటాయి, ఒక 4 నెలలు వెనక్కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అంటే మే నెల దగ్గర నుంచి ఒక 4 నెలలు వెనక్కి వెళ్ళామంటే సో జనవరి నెల వరకు మనం సో కవర్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళైనా కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా పర్వాలేదు అనమాట. సో ఆల్రెడీ మేము కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం సార్ అని చెప్పి అనేటువంటి పరిస్థితి కనుకుంటే మిగతా వాటికి మనం ఎక్కువ సమయం అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ జనరల్ సైన్స్ కనుక తీసుకుంటే జనరల్ సైన్స్లో మనకు సిలబస్ అనేది మరీ ఎక్కువైతే ఉండదన్నమాట. ఇంకే తక్కువే ఉంటుంది. బట్ మార్కులు కనుక చూసామంటే 15 కన్నా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మొత్తం 3 సెక్షన్స్ నుంచి కలిపి ఒక 15 మార్కుల వరకు మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ 80 మార్కుల్లో సో జిఎస్ పార్ట్ అనేది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో జిఎస్ పార్ట్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మనకు ఈ సబ్జెక్ట్స్కి ఇవ్వాలన్నమాట. సో 2 నెలలే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ సమయాన్ని మనం ఇచ్చుకోవాలి. సో దరిదాపులు ఒక 10 నుంచి 12 గంటలు అయితే నేను రెఫర్ చేస్తాను.
ఓకే, ఒక 10 నుంచి 12 గంటలు అయితే మనం చదవాలి. ఎవరు ఫ్రెష్గా స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు, అంటే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 to 12 అవర్స్ అయితే చదవాలి. ఓకేనా. సో ఒకవేళ ఆల్రెడీ సిలబస్ మేము చదివేస్తున్నాము, రివిజన్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక 8 నుంచి 10 గంటలు అయితే సో చదివితే సరిపోతుంది. సో మీ యొక్క సో ఆల్రెడీ నేర్చుకున్న నాలెడ్జ్ని బట్టి 8 to 10 అవర్స్ కావచ్చు, లేకపోతే ఒక 6 to 8 అవర్స్ అయినా మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది, జస్ట్ రివిజనే కాబట్టి. బట్ ఏది ఫస్ట్ మనం చదువుకోవాలి అనేది చూడండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సో తర్వాత జనరల్ సైన్స్ అనేటువంటి పార్ట్ కూడా మనం చదువుకోవాలి, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది. గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం చూసినట్టయితే అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనకు వెయిటేజ్ ఈ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక తీసుకుంటే ఇది కూడా చిన్న పార్టే, బట్ వెయిటేజ్ చూడండి 6 నుంచి 9 మార్క్స్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనము సో కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏదైతే ఆర్డర్ చెప్తున్నానో ఆ ఆర్డర్లో ఏ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ చదవాలో దాన్ని ఫస్ట్ చదవండి. ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మనం ప్రతిరోజు చదవాలి స్టార్టింగ్లోనే. ఓకే, సో స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ జాగ్రఫీ అన్నాడనమాట. జాగ్రఫీ అనేది మనం చూస్తే సో ఆంధ్రప్రదేశ్కి విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ని ఏపీని ఫోకస్ చేస్తూ మనం జాగ్రఫీ అనేది చదవాలి. ఎందుకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి స్టేట్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక వెయిటేజ్ చూడండి, సో 10 to 12 ఉందన్నమాట. సో 10 to 12. సో మనకు సిలబస్ కనుక తీసుకుంటే తక్కువ ఉంటుందా? లేదు. ఓకే, సో కొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట. సో కాబట్టి జాగ్రఫీ అనేది మనం ఎప్పుడు చదువుతామంటే జాగ్రఫీ తీసుకున్న హిస్టరీ తీసుకున్న ఎప్పుడు చదవచ్చు అంటే సో కొంచెం సో ఇవి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత సో మనం స్టార్ట్ చేసుకున్నామంటే బెటర్ అనమాట. ఓకేనా. సో మరి వెయిటేజ్ కనుక చూసామంటే 10 to 12 వెయిటేజ్ ఎక్కువ ఉంది, బట్ సిలబస్ కూడా ఉంది కదా, దానికి తగ్గట్టే ఉంది కాబట్టి సో కొంచెం తెలివిగా ప్రిపేర్ అవ్వాలి. ఉన్నది ఎందుకు, సో మనకు 2 నెలలే టైం కాబట్టి ఈ 2 నెలల్లో మిగతా పార్ట్స్ ఏదైతే తక్కువ సిలబస్ ఉండి ఎక్కువ మార్కులు వస్తాయో ఆ పార్ట్ని ఫస్ట్ మనం చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్టయితే తర్వాత కనుక మనం చూసినట్టయితే హిస్టరీ. సో హిస్టరీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఏపీ కనుక తీసుకుంటే ఇక్కడ కూడా మనకు 10 నుంచి 12 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో 10 నుంచి 12 మార్కులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో హిస్టరీ కనుక తీసుకుంటే సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుంది. ఓకే, ఒక 10 నుంచి 12 మార్కులు వస్తున్నాయి, నేను కాదని చెప్పను. బట్ మనకు ఉన్నటువంటి ఈ 2 నెలల సమయంలో సో మనకు వచ్చేసి హిస్టరీని మనం ముందేసుకున్నాం అనుకోండి సో టైం అంతా అయిపోతుంది కాబట్టి హిస్టరీని జాగ్రఫీని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే తక్కువ సిలబస్ ఉన్నటువంటి సో ఆ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ అవి కవర్ చేద్దాం. ఎక్కువ మార్కులు వచ్చేటువంటి తక్కువ సిలబస్ ఉన్నటువంటి సో టాపిక్స్ని మనం ఫస్ట్ కవర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, వాటికి మనము లాస్ట్లో టైం అనేది సో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో లాస్ట్ ఒక 15 days కావచ్చు, లేకపోతే సో ఒక 20 days కావచ్చు, ఈ 2 సబ్జెక్ట్స్ పెట్టేసి మిగతా టైం వచ్చేసి ఈ మిగతా పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి చదివేసుకున్నామంటే మనకు మొత్తం సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదవాలంటే వీలవుతుందా? సో కాదనమాట, వీలు కాదు. రైట్. సో ఎవరు రివిజన్ చేసేటువంటి వాళ్ళు సో ఇక కొత్తగా ఎవరైతే మనకు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా బెటర్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో తక్కువ సిలబస్ ఉండి ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వచ్చేటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నవి అవి మనం కవర్ చేయాలి. ఓకేనా. సో హిస్టరీ అనేది తర్వాత చదవండి. ఓకేనా. సో ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది, టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే. సో పాలిటీ కనుక తీసుకుంటే పాలిటీలో కూడా మనకు మరీ అంత ఎక్కువ సిలబస్ అనేది ఉండదు కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే సో 10 to 12 మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సో పార్ట్ కాబట్టి పాలిటీని కూడా మనము సో చదువుకోవాలి. డైలీ ఒక 1 hour కావచ్చు, ఒక 1.5 hour కావచ్చు. మనకు ఉన్నటువంటి టైం, మీ టైం షెడ్యూల్ని బట్టి, మీ టైం టేబుల్ని బట్టి మీరు ప్లాన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఎకానమీ కూడా మనకు సో మనకు తొందరగానే అంటే ముందుగానే చదువుకోవాల్సినటువంటి పార్ట్ అనమాట. సో 5 to 7 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ సిలబస్ కూడా మరీ వ్యాస్ట్ సిలబస్ అయితే కాదు కాబట్టి మనం ముందుగానే ఎకానమీ కూడా సో కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోతున్నట్టయితే సో వెరీ ఇంపార్టెంట్గా సో డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఈ చిన్న పార్ట్స్ను కూడా మనం కవర్ చేసుకోవాలి. సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. సో 3 to 5 ఇక్కడ ఒక 3 to 5 వస్తుంది, ఇక్కడ ఒక 3 to 5 అంటే దరిదాపులు మనకు ఒక 6 to 10 మార్క్స్ వచ్చేసి ఈ రెండిటి పైన కలిపి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా? ఒక 6 to 10 మార్క్స్ వస్తాయి.
ఓకేనా. సో ఎందుకు అంటే ఈ రెండిట్లో మనకు సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే. సో మనకు ఈ తక్కువ సిలబస్ ఉన్నటువంటి దాన్ని మనం ముందుగా చదివేసుకున్నాము అంటే సో మనకు ఎలాగో ఒక 6 to 10 మార్క్స్ అనేది ఆల్రెడీ మన చేతిలో ఉంటాయి. నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్కి మనం టైం ఇవ్వడానికి కూడా మనకు టైం అనేది ఓకే సో మిగులుతుంది. నెక్స్ట్ పోతే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6 to 9 మార్క్స్. సో ఇది కూడా మనం ఓకే సో చదువుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ సిలబస్ అయితే ఏముండదు కాబట్టి సో ఒక 6 to 9 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఈ పార్ట్ను కూడా మనం ముందుగా చదువుకోవాలన్నమాట. సో మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని చెప్పాను, 1 2 3 4 5 చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు 1 2 3 ఓకే సో 3 అనమాట. సో ఇక్కడ ఒక 3 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక 5 ఉన్నాయి అనమాట. సో మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 8 పార్ట్స్లో ప్రతిరోజు కూడా మనము అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న ఇచ్చాము అంటే ఇక్కడికి 8 గంటలు అయిపోతుంది. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క 1 అవర్ ఇచ్చామంటే 8 అవర్స్ అవుతుంది అనమాట కనీసం. అంటే ఫ్రెష్గా ప్రిపరేషన్ అనేది చేసేటువంటి వాళ్ళకి, రివిజన్ చేసే వాళ్ళకి అనుకోండి సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ చదువుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు వాళ్ళకి. ఓకే సో ఒక 1 అవర్ ఇచ్చినా ఓకే సో తొందరగా అయిపోతుంది అనమాట. పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఎంత టైం కూడా వాళ్ళకి అవసరం లేదనమాట. ఓకేనా. సో జస్ట్ రివిజనే కాబట్టి ఏదైతే మనం మర్చిపోయేటువంటి పార్ట్స్ ఉంటాయో, భాగాలు ఉంటాయో ఆయా చాప్టర్స్లో అవి ఒక్కసారి రివిజన్ చేసుకున్నాం అనుకోండి సో ఆ చాప్టర్ని తొందరగా కవర్ చేసుకోవచ్చు. మొత్తం చాప్టర్ అనేది మనకు ఓకే సో రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని పాయింట్స్ వచ్చేసి కొన్ని పార్ట్స్ కొన్ని కాన్సెప్ట్లు మనకి ఆల్రెడీ గుర్తుంటాయి కాబట్టి వాటిని మళ్ళా మనం వచ్చేసి కొత్తగా సో చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే సో ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పార్ట్. సో వెయిటేజ్తో సహా ఇచ్చాను కాబట్టి ఇంకొకటి ఏ పార్ట్స్ మనం ఫస్ట్ చదవాలనేది చెప్పాను కాబట్టి సో దీని ప్రకారంగా మన టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ 60 డేస్లో మనం ఎలా మనకు ఇంకే తక్కువ టైంలో మనకు సిలబస్ అనేది కవర్ చేసుకోవాలనేది సో ఈ పద్ధతి ప్రకారంగా మనం ఇంకే సో ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సో తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది ఉంటుంది. ఎందుకు పేపర్ ఏలోనే సో మనకు మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది కూడా ఉంటుంది. సో దీని నుంచి ఒక 20 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. 20 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో మనకు మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్లో ఎస్పెషల్లీ రీజనింగ్ అనేటువంటి భాగంలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది మనకు ఆల్రెడీ అంతకుముందు చేసినటువంటి వీడియోస్లో ఇంకే సో మనకు డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్లో మనకు వెన్ చిత్రాలు అనేటువంటి చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఓకే సో డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలిసిస్ అనేటువంటి పార్ట్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ అనాలజీ క్లాసిఫికేషన్ నంబర్ సిరీస్ అనేటువంటి పోలిక పరీక్ష భిన్న పరీక్ష సంఖ్యా శ్రేణి అనేటువంటి చాప్టర్ నుంచి కూడా ఎక్కువ మార్కులు రావడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ చాప్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆల్రెడీ ప్రతి చాప్టర్ యొక్క వెయిటేజ్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే సో ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే సో కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మనకు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలనేటువంటి వీడియోస్ మనకు ఆల్రెడీ చేస్తున్నాం. ఒకసారి ఆ వీడియోస్లోకి వెళ్ళారంటే మనకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడము ఓకే సో జరిగింది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియో కూడా చేసామన్నమాట. దాంట్లో కూడా ప్రతి టాపిక్ యొక్క వెయిటేజ్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ చూసినా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది రీజనింగ్లో ఏ టాపిక్స్ చదవాలి మనం అని చెప్పి. సో బట్ మెయిన్ ఇంపార్టెంట్గా అనాలజీ అంటే పోలిక పరీక్షని కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత భిన్న పరీక్ష ఓకే అంటే క్లాసిఫికేషన్ని, తర్వాత సంఖ్యా శ్రేణి అంటే నంబర్ సిరీస్ అనేటువంటి చాప్టర్ని, నెక్స్ట్ వచ్చేసి ఇకపోతే మనకు వచ్చేసి వెన్ చిత్రాలు అనేటువంటి చాప్టర్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఓకే సో ఇవి ఫస్ట్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. వాటితో పాటుగా సో డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత వచ్చేసి మనం చూసినట్టయితే సో ఇక్కడ మెయిన్ మోడ్ ఓకే సో వేరియన్స్ అనేటువంటి ఈ భాగాలకు సంబంధించి కూడా మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీటిని రివైజ్ చేసుకోండి. ఈ టాపిక్స్ని రివైజ్ చేసుకోండి. వీటిని రివైజ్ చేసుకుంటే మనకు సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోతాయి కాబట్టి మిగతా టాపిక్స్ మనం టైంని బట్టి రివిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకే సో చదువుకోవడం అనేది కూడా సో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో 20 మార్క్స్ ఇస్తాడు కాబట్టి ఏవి మెయిన్ ఇంపార్టెంట్ అని చూడండి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నామంటే దీని నుంచి ఒక 5 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు అనమాట జనరల్గా. ఓకే సో ఒక 2 to 5 క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తాడు. నెక్స్ట్ వెన్ చిత్రాలు తీసుకున్నా కానీ ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అనాలజీ క్లాసిఫికేషన్ నంబర్ సిరీస్ గానే తీసుకుంటే దరిదాపులు ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ వరకు ఇస్తాయి. అంటే ఇక్కడే ఈ 20 క్వశ్చన్లో దరిదాపులు ఒక 10 నుంచి 15 క్వశ్చన్ల వరకు మనకు కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి
టాపిక్స్ కాబట్టి వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను రాస్తాను ఆ టాపిక్స్ యొక్క నేమ్స్ కూడా, వాటిని సో పక్కాగా మీరు ఫాలో అవ్వాలి. అనాలజీ అనేటువంటి చాప్టర్ని, నెక్స్ట్ క్లాసిఫికేషన్ అనేటువంటి చాప్టర్ని ఫాలో అవ్వాలి. మనము ఫస్ట్ చదువుకోవాలి. సో రివిజన్ చేసే వాళ్ళకైతే ఈ రెండు టాపిక్స్ చాలా సిల్లీ టాపిక్స్గా చెప్పొచ్చు, చాలా సింపుల్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెన్ చిత్రాలు, సో వెన్ డయాగ్రామ్స్ అనమాట, అండ్ నంబర్ సిరీస్. సో నంబర్ సిరీస్ అనేటువంటి చాప్టర్ నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో పార్టికల్ అని చెప్పి, నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక మనం చూసినట్టయితే బ్లడ్ రిలేషన్ అనేటువంటి చాప్టర్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మనకు వచ్చేసి సో కోడింగ్ డికోడింగ్ అనే చాప్టర్ కావచ్చు. సో దిశాత్మక పరీక్ష అని చెప్పొచ్చు అనమాట, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా మనకు రెగ్యులర్ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. బట్ వీటి నుంచి అయితే సో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తాడనమాట. అంటే ఇలాంటి టాపిక్స్ అనమాట. అంటే క్వశ్చన్ పేపర్ ఏది తీసుకున్నా కానీ వాటిల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉండేటువంటి చాప్టర్స్ అంటే ఇవి ఉంటాయి. సో కాబట్టి వీటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ డేటా, సో డేటా అనాలిసిస్ అనమాట. డేటా అనాలిసిస్లో సో మనకు ట్యాబ్లేషన్ కావచ్చు, లేకపోతే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా కావచ్చు. సో వీటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో కామన్గా ఉంటాయన్నమాట. గ్రూప్ 4కి సంబంధించి మనం మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాటిల్లో చూసినా కానీ చాలా ఈజీగా మనము డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇచ్చేటువంటి 5 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే 5 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ 5 రకాల ప్రశ్నలు మనము నేర్చుకోవాలి. అంటే యావరేజ్, సగటును కనిపెట్టడం అనేది నేర్చుకోవాలి. తర్వాత వ్యత్యాసం తీయడం అనేది నేర్చుకోవాలి. సో తర్వాత మొత్తం అనే దానికి సంబంధించి ఇస్తాడు. తర్వాత నిష్పత్తికి సంబంధించి, తర్వాత వచ్చేసి పర్సంటేజ్, శాతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి డేటా అనాలిసిస్ కనుక తీసుకుంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ కనుక తీసుకుంటే అది ఎలాంటి క్వశ్చన్ అయినా కావచ్చు, టేబుల్ అయినా కావచ్చు, పై చార్ట్ అయినా కావచ్చు, లైన్ గ్రాఫ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. జస్ట్ ఒక 5 మోడల్స్ మాత్రమే ఉంటాయి. ఆ 5 మోడల్స్ నేర్చుకున్నామంటే 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టేనమాట. సో నెక్స్ట్ తర్వాత మనం చూసినట్టయితే, సో నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకు 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో 50 క్వశ్చన్స్ ఇస్తారు. మరి దీనికి మనం టైం అనేది ఎలా ఇచ్చుకోవాలి? సో దీనికి ఒక 1 అవర్ నుంచి, సో ఒక 1 అవర్ అనేది దీనికి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడికే మనకు 9 అవర్స్ అయిపోతుంది అనమాట. సో జిఎస్ పార్ట్లో వచ్చేసి మనకు ఒక్కొక్క పార్ట్కి 1 అవర్ ఇచ్చాం కాబట్టి జియోగ్రఫీ, హిస్టరీ పక్కన పెట్టేసి సో మనకు అక్కడ 8 అవర్స్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక 1 అవర్ అనమాట. సో మనకు మెంటల్ ఎబిలిటీకి ఒక 1 అవర్ ఇద్దాం. ఓకే, సో ఈ 1 అవర్లో మనం ఏ టాపిక్స్ ఫస్ట్ చదవాలి అనేది కొత్తగా ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు గమనించాలి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, రివిజన్ చేసేటువంటి వాళ్ళు ఫస్ట్ ఈ టాపిక్స్ చూసుకొని మిగతా టాపిక్స్ను కూడా ఒక్కసారి చూసుకోవడం అనేది మంచిది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక పోయినట్లయితే, సో ఇకైనా చూసినట్టయితే సో మనకు ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కనుక తీసుకుంటే ఇవి మనకు లాంగ్వేజెస్ ఆల్రెడీ ఎంతో కొంత ఐడియా ఉంటుందన్నమాట. సో రివిజన్ చేసే వాళ్ళైతే పెద్దగా మరీ అంత కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. బట్ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రము ఖచ్చితంగా సో ప్రతిరోజు మనకు వచ్చేసి ఇంగ్లీష్ని తర్వాత తెలుగుని చదవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఒకవేళ ప్రతిరోజు చదవగలిగేటువంటి టైం మీకుందా, చదవండి. లేదా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, ఈ రోజు తెలుగు చదివితే రేపు ఇంగ్లీష్ చదవండి. ఈ విధంగా ఒకరోజు మార్చి ఒకరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇంగ్లీషు తెలుగులో సో మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా చదువుకున్నామంటే ఈ 2 monthsలో సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా కవర్ అయిపోతుంది. సో వీటిలో మనకు సో ఇడియమ్స్, యూసెస్ ఆఫ్ ఇడియమ్స్, సో అండ్ ఫ్రేజెస్ గురించి మనకు జనరల్గా క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ పార్ట్కి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి సో వీటిని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం తెలుగు కనుక తీసుకున్నట్టయితే, సో తెలుగు కనుక మనం తీసుకున్నట్టయితే దీని నుంచి కూడా మనకు ఒక 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సినోనిమ్స్, వెకాబులరీ, సో అంటే పర్యాయ పదాలు, తర్వాత వచ్చేసి కొత్తగా కొన్ని పదాల యొక్క అర్థాలు తెలుసుకోవడం, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, మీనింగ్స్ సంబంధించి. నెక్స్ట్ గ్రామర్ తీసుకున్నా, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ తీసుకున్నా, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ తీసుకున్నా, యూసెస్ ఆఫ్ ఇడియమ్స్ అనేది తీసుకున్నా కానీ సో ఈ పార్ట్స్ కూడా మనకు సో నేర్చుకోవాలి. సో మనకు లాంగ్వేజెస్ కాబట్టి ఆల్రెడీ మనం 10th క్లాస్ వరకు ఏదైతే చదువుంటామో దరిదాపులు అవి గుర్తుంటాయి. ఒకసారి రివిజన్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కావచ్చు.
ఓకే, సో మరి దీని గురించి పెద్ద పరిశోధన చేసినట్టుగా మనము సో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో కాబట్టి ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే సో చాలా ఈజీగా మనం ప్రిపరేషన్ అనేది సో చేసుకోవచ్చు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కాబట్టి సో దీనికి వచ్చేసి మనకు ఒక 1 అవర్ అనేది ఇచ్చేసుకున్నామంటే సో దీంతో ఒక 10 అవర్స్ కవర్ అవుతుంది. సో కనీసము 10 అవర్స్ జనరల్ స్టడీస్ కనుక మనం తీసుకున్నట్టయితే సో జనరల్ స్టడీస్ పార్ట్లో మనం తీసుకున్నట్టయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక 1 అవర్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్కి వచ్చేసి ఒక 1 అవర్ అనమాట. ఇదొక 1 అవర్. సో ఇదొక 3 అవర్స్ ఇక్కడికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో పాలిటీ అనేది 4, సో ఎకానమీ 5 అవర్స్. ఓకే, సో ఈ రెండింటికి కలిపి సో మనకు 1 అవర్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక 1 అవర్ అని ఇవ్వచ్చు అనమాట. రైట్, సో సిలబస్ తక్కువే ఉంటుంది కాబట్టి తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. 6 అవర్స్, ఇక్కడ ఒక 7 అవర్స్ అనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక పోయినట్టయితే మెంటల్ ఎబిలిటీ కనుక తీసుకుంటే ఇక్కడ ఒక 1 అవర్ కావచ్చు, ఒక 2 అవర్స్ అని మీ ఇష్టం, 1 to 2 అవర్స్. సో జిఎస్ పార్ట్కి వచ్చేసి మనకు ఒక 6 అవర్స్. ఓకే, సో 6 to 7 అవర్స్ అయిందనమాట. 7 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీకి సో ఒక 1 to 2 అవర్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఒక 8 to 9 అవర్స్ వచ్చేసి ఇక్కడే కవర్ అయిపోతుంది. సో దీనికి 1 అవర్ ఇచ్చుకోవాలా, 2 అవర్స్ ఇచ్చుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. రివిజన్ చేసేటువంటి వాళ్ళకి ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. బట్ కొత్తగా చదివేటువంటి వాళ్ళకి ఒక 2 అవర్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మెంటల్ ఎబిలిటీకి ఒక 2 అవర్స్ ఇచ్చుకోండి. ఓకే, సో దీంతో మనకు వచ్చేసి ఒక 9 అవర్స్ లేకపోతే 8 అవర్స్ వరకు ఇక్కడే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 1 అవర్, ఓకే, ఒక 1 అవర్ కావచ్చు, లేకపోతే ఒక 1.5 అవర్ కావచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చదవమని చెప్పాను కాబట్టి ఒక గంట సమయం ఇచ్చామంటే దీనికి సరిపోతుంది. లేదు సార్ మాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఇప్పటివరకు ఒక నేను 10 అవర్సే కవర్ చేశాను. 10 అవర్స్ చెప్పాను, ఇంకా ఎన్ని చెప్పాను, ఇంకొక 2 గంటలు ఉన్నాయి. ఈ 2 గంటల్లో ఇంకొక 1 అవర్ అనేది సో మీరు ఈ లాంగ్వేజ్ పార్ట్కి అయినా ఇవ్వచ్చు, లేకపోతే జిఎస్ పార్ట్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే మెంటల్ ఎబిలిటీకి ఆల్రెడీ 2 అవర్స్ చెప్పాను కాబట్టి మెంటల్ ఎబిలిటీ పార్ట్కి మళ్ళీ ఇంకొక 1 అవర్ అనేది అవసరం ఉండదు. సో కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ 60 డేస్ ఏదైతే ఉన్నాయో ఈ 60 డేస్ ఈ విధంగా మనం ప్రిపేర్ అయ్యామంటే సరిపోతుంది. ఓకే, సో దీని గురించి మనం పెద్ద సో ఇదైతే కావాల్సినటువంటి అవసరం లేదు. 60 రోజుల సమయం ఉందంటే సరిపోతుంది. ఓకే, సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ 60 రోజులు ఒక 2 నెలలు వచ్చేసి కొంచెం కష్టపడ్డామంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనం ఒక 2 నెలలు కష్టపడదాం. మనం కష్టపడేదంతా 2 నెలలు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కనీసం 60 సంవత్సరాల తర్వాతే మనకు రిటైర్మెంట్ ఉంటుంది. 60 years తర్వాత మనకు రిటైర్మెంట్ ఉంటుంది. అంటే 2 నెలలు పడినటువంటి కష్టం వల్ల ఇన్ని సంవత్సరాల వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అంటే మనకు దరిదాపులు మీ యొక్క వయసు ఒక 20నో లేకపోతే ఒక 30ని తీసుకోండి, ఒక 40 కూడా తీసుకోండి. అంటే దరిదాపులు వచ్చేసి సో మనం ఒక 20 సంవత్సరాల నుంచి సో ఒక ఏం చెప్పచ్చు, మనం ఒక 35 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల వరకు హ్యాపీగా మనకు గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చా? ఓకే, సో ఖచ్చితంగా. సో ఎందుకు అంటే మనకు ప్రైవేట్ జాబ్స్లో సెక్యూరిటీ అనేది ఉండదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికే సో ట్రై చేయాలి. ఓకేనా, సో సింపుల్గా ఒక 2 నెలల కష్టపడ్డారు అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది కాబట్టి సెక్యూరిటీ అనేది ఉంటుంది. కాబట్టి సో మనము ఈ 2 నెలల కష్టపడలేమా? ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండడం కోసము ఒక 2 నెలలు కష్టపడలేమా? ఒక 2 నెలలు వచ్చేసి మనం నిద్ర తగ్గించుకోలేమా? ఖచ్చితంగా తగ్గించుకోగలము. ఓకేనా, సో జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోండి. సో దాన్ని ఊహించుకున్నారంటే మనకు సొసైటీలో మనకు వచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు, మన రిలేటివ్స్లో మనకు వచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు, ఇది ఊహించుకున్నారంటే మీరు ఈ 2 నెలల్లో సో సూపర్గా చదవచ్చు. ఓకేనా, ఎందుకంటే మోటివేషన్ కూడా మనకు అవసరం అనమాట. ఎందుకు అంటే చుట్టుపక్కల చదివేటువంటి వాళ్ళు లేనప్పుడు మనంతటా మనం చదవాలి అంటే ఖచ్చితంగా మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సో ప్రతిసారి నేను ఈ విధంగా వీడియోలో వచ్చేసి సో మీకు చేస్తూ ఉంటానా? లేదు, వీలైనంత వరకు చేస్తూ ఉంటాను. బట్ ప్రతిరోజు కుదరదు కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ని సో మీరు చూసుకోవాలి.
ఓకే, సో జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఇలా ఉండబోతుంది, కాబట్టి అట్లాంటి బ్యూటిఫుల్ లైఫ్ కోసం ఒక 2 నెలలు కష్టపడలేనా అని మీరు ప్రశ్న వేసుకున్నారంటే ఎస్ అనే సమాధానమే వస్తుందే తప్ప నో అనేది రాదు. సో కాబట్టి ఆల్రెడీ నేను ప్లాన్ అనేది ఇచ్చాను. ఈ ప్లాన్ ప్రకారంగా సో కొత్తగా ఈ రోజు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా రివిజన్ చేసే వాళ్ళైనా కావచ్చు. నేను వెయిటేజ్ పరంగా ఇచ్చాను కాబట్టి ఏదైతే తక్కువ సిలబస్ ఉందో, ఎక్కువ వెయిటేజ్ ఉందో వాటిని ఫస్ట్ కవర్ చేసేసేయండి. ఇలా కవర్ చేసేసిన తర్వాత లాస్ట్ ఒక 20 డేస్ కావచ్చు, ఓకే, ఒక 20 డేస్ కావచ్చు, ఒక 2 వీక్స్ కావచ్చు, కంప్లీట్గా మనకు వచ్చేసి జాగ్రఫీ హిస్టరీకి ఇచ్చేసాము అంటే సో మనకు వీలైనంత కవర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా కవర్ అవుతుందని చెప్పి నేను చెప్పలేను, బట్ వీలైనంతగా మనం కవర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్లాన్ కనుక చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్ ఖచ్చితంగా మనకు ఒక్క జాబ్ చాలు కదా. ఓకే, ఈ ఒక్క జాబ్ ఈజీగా మనము కొట్టేయచ్చు. డేట్లు గుర్తుపెట్టుకోండి, 24th జూలై వచ్చేసి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట, స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ సో 31st జూలై ఏదైతే ఉందో అది సో కంప్యూటర్ అసిస్టెంట్ లేకపోతే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది మంచిగా ఓకే సో ప్లాన్ చేసుకోండి. సో ఖచ్చితంగా విజయం అనేది మీదవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఓకే సో ఫర్ యువర్ ప్రిపరేషన్. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.